అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, లేట్ నైట్ థాట్స్ ఏంటి చూద్దాము. చాలామంది అడుగుతున్నారు కరెంట్ ఫీలింగ్స్, లేట్ నైట్ థాట్స్ ఇవన్నీ చేయమని. పర్సనల్గా కూడా మెసేజెస్ చేస్తున్నారు. సో అందుకే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో డైలీ నేను కరెంట్ ఫీలింగ్స్, ఈ లేట్ నైట్ థాట్స్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా. ఇది యాన్సెస్టర్స్ డెక్ అండి. దీని నుండి 3 కార్డ్స్ తీసుకుంటాను. ఓకేనా. సో ఇది కరెంట్ ఫీలింగ్స్. సో ఫస్ట్ అయితే ఈ యాన్సెస్టర్ డెక్ నుంచి యాన్సెస్టర్స్ ఏం చెప్తున్నారో ఫస్ట్ చూద్దాము. ఓకే. ఎవ్రీడే మనం యాన్సెస్టర్స్ సజెషన్స్ అయితే తీసుకుందామండి. ఎందుకంటే నేను చాలా నమ్ముతాను నా యాన్సెస్టర్స్ని. ఎందుకంటే నేను కొన్ని ప్రూఫ్స్ కూడా చూశాను. నేను చాలా చూశాను అన్నమాట. సారీ, ఇక్కడ హాలిడేస్ కదా, కొంచెం పిల్లలు గ్రౌండ్లో ఆడుతున్నారు. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఐమ్ సారీ. ఓకే. యా, ఎవిడెన్స్, క్లోజ్డ్ ఆఫ్, డెడ్ లైన్. 3 కార్డ్స్ అసలు ఎట్లా వచ్చినాయో చూడండి. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే, వాళ్ళకి సంబంధించిన ఏదో ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది. అంటే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు కదా, ఆ చీట్ చేసింది ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్, దానికి సంబంధించిన ఎవిడెన్స్, ఒక ప్రూఫ్ లాంటిది మీ దగ్గర ఏదైతే ఉంది. సో దానికోసం ఇప్పుడు వాళ్ళు టెన్షన్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే ఈ ఎవిడెన్స్తో చాలామంది లీగల్గా కూడా వెళ్ళారు. ఎంతమంది ఇదంతా ఫేస్ చేస్తున్నారు. సో క్లియర్ అండి. ఇక్కడ 75% మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడం వల్ల ఈ ఎవిడెన్స్ అయితే ఉందో మీ దగ్గర, ఈ మీ పర్సన్కి సంబంధించి, దానితో చాలామంది కోర్టులో లీగల్గా చూస్తున్నారు ఇది. సో కేసు కూడా అయినట్టుగానే, లీగల్గా కేసు కూడా అయినట్టుగా కనిపిస్తుంది. సో దానికోసం ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఎవిడెన్స్ అనేది ఎవరు చేంజ్ చేయలేరు కదా. అది ఏం చేసినా కూడా ఒక ప్రూఫ్ అనేది మన దగ్గర ఉంది అంటే దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. సో క్లియర్గా వాళ్ళు తప్పు చేసేస్తారు. అది లీగల్గా కూడా ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి దానికోసం ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారన్నమాట. చూడండి, ఇక్కడ సంఖ్యలతో ఒక పర్సన్ కూర్చున్నాడు. ఓకే. అంటే ఇక్కడ అబ్బాయిల కోసమే, అంటే మీ పర్సన్ అబ్బాయి అయ్యి ఉండక్కర్లేదు, మీ పర్సన్ అమ్మాయి అయ్యి ఉండొచ్చు, అబ్బాయి అయ్యి ఉండొచ్చు, లేదా ఇక్కడ ట్రాన్స్జెండర్స్ కూడా చూస్తుండొచ్చు అండి. మీరు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ని మీరు ఆలోచిస్తూ రీడింగ్ చూడండి. ఓకే, క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, అంటే చాలామంది కోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళల్లో పెట్టుండొచ్చు, లేదా కోర్టుకి వెళ్ళుండొచ్చు, లేదా మీలో మీరే డిస్కషన్స్ అయ్యి నువ్వు నా దగ్గర ప్రూఫ్ ఉంది, నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పి ఈ డిస్కషన్స్ కూడా అయ్యుండొచ్చు. అంటే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, లీగల్గా స్టేషన్కి, పియాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అండ్ పెద్దవాళ్ళల్లో కూడా పెట్టి పంచాయతీలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీలో మీరే ఇక్కడ డిస్కషన్స్ చేసుకొని ఆ పర్సన్ని ఈ ప్రూఫ్తో మీరు మోసపోయారని తెలిసి ఈ పర్సన్ని క్వశ్చన్ చేసిన కొంతమంది వ్యూవర్స్ కూడా నాకు కనిపిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ సిచ్యువేషన్ అది మీ దగ్గర అయితే క్లియర్గా దొరికిపోయారు. ఓకేనా. సో ఇక్కడ ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇక్కడ దొరికిపోవడం వల్ల చాలా యాంగ్జైటీగా ఉన్నాడన్నమాట. ఉన్నారు. సో నేను ఉన్నాడు అని వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు ఎక్కువ ఈ పర్సన్ మేల్ వైబ్రేషన్ వస్తుంది, వైబ్ వస్తుంది. సో ఏంటంటే అతను మళ్ళీ నాకు అట్లానే వస్తుంది. ఇట్స్ ఓకే, ఫైన్, ఇది ఎవరైనా చూడొచ్చు. ఓకే, క్లియర్. యా, ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు. మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ముందుకి వెళ్ళలేక, వెనక్కి రాలేక ఉండిపోయారు. ఇక్కడ ఏంటంటే నాకు క్లియర్గా థర్డ్ పార్టీ కనిపిస్తుందండి. ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి 95% థర్డ్ పార్టీ ఉండాలి. ఓకే. సో అక్కడ చిక్కుకుపోయారు. ఎందుకంటే డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్. ఓపెన్ చేసి, అలానే ఇదే డోర్ ఓపెన్ చేసి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ అయిపోయింది. సో ఇక్కడ క్లియర్గా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి.
సో యాంగ్జైటీ అయిపోయింది, రిఫ్యూజ్ చేయలేకపోతున్నారు, సైలెంట్గా ఉన్నారు బట్ సైలెంట్గా ఉండలేరు, తనని తాను ప్రూవ్ చేసుకోవాలి బట్ ఇక్కడైతే ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి, థర్డ్ పార్టీని వదిలించుకోవాలి, డోర్స్ క్లోజ్ అయిపోయింది, పోనీ థర్డ్ పార్టీని వదిలించుకోలేకపోయినా మీ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడదామా అన్నా కూడా ఇక్కడ డోర్స్ అయితే ఓపెన్ లేవు, ఇక్కడ మీకు లేదు, ఇక్కడ మీ దగ్గరికి రావడానికి లేదు, అక్కడ వాళ్ళ దగ్గర ఉండే సిచ్యువేషన్ లేదన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ ఇట్లా ఉంది. సో వాళ్ళకి ఒక డెడ్ లైన్ అయితే ఉంది అండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని ఇప్పుడు వాళ్ళు ఒక కొత్తగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా, ఇది ఎక్కువ కాలం కూడా భరించే సిచ్యువేషన్లో ఏమీ లేరు. సో వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రూఫ్స్ ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ డోర్ ఓపెన్ చేసి థర్డ్ పార్టీని వదిలించుకొని మీ దగ్గరికి రావాలి. సో దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఎట్లా అంటే తప్పు ఒప్పుకుంటారు, థర్డ్ పార్టీని వదిలేస్తారు, మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. ఎట్లా అంటే క్లియర్గా వాళ్ళు ఒక జెన్యూన్గా తయారయ్యి మీ దగ్గరకు వస్తారన్నమాట. ఆ పర్సన్ ఒక జెన్యూన్ పర్సన్ లాగా క్లియర్గా రెడీ అయ్యి తనని తాను చేంజ్ చేసుకొని మీ దగ్గరికి రావడానికి ఒక టైం అనేది పెట్టుకున్నారు. బట్ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళకి అంత టైం లేదు. ఒకవేళ ఇది ఏదైనా కోర్టులో ఉండుంటే లేకపోతే పిఎస్లో ఇలా సంథింగ్ ఏదైనా జరుగుతున్నట్టయితే దానికి కూడా ఎక్కువ టైం లేదు యాక్చువల్లీ ఈ పర్సన్ దగ్గర. సో అందుకే ఈ ఎక్కువ కాలం వెయిట్ చేసే సిచ్యువేషన్లో ఈ పర్సన్ లేరన్నమాట. సో ఎందుకు ఇంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు? సో ఫీలింగ్స్ అయితే చూద్దాం. ఓకే, సో ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్లీ ఇది సిచ్యువేషన్ జరుగుతుంది అండి. సో డైలీ రీడింగ్లో కూడా మనం ఇలాంటి యాన్సెస్టర్స్ మెసేజెస్ చూసుకుందాం ఇది. ఓకేనా, సో ఇప్పుడు పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. బట్ ఒకటండి, నేను ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు మాకు వద్దు, మాకు అవసరం లేదు, నేను రానియ్యను, నాకు వద్దు అని చెప్పి. బట్ ఒకటి చెప్తున్నా, వద్దు అనుకున్నప్పుడు రీడింగ్ చూడాల్సిన పని లేదు కదా. మీరు చూస్తున్నారు అంటే మనసులో ఎక్కడో పర్సన్ మీద ఒకలాంటి ఫీలింగ్ ఉండడం వల్ల, అంటే మంచి ఫీలింగ్ ఉండడం వల్లనే కదా. అంటే మీరు ఆ పర్సన్ని వదులుకోలేని సిచ్యువేషన్లో ఉండడం వల్లనే కదా మీరు రీడింగ్ చూస్తున్నారు. అంటే మన ఛానల్లోనే మాత్రమే కాదు, వేరే టారో రీడర్స్ది కూడా మీరు ఫాలో అవుతున్నారు కదా. సో మనసులో ఒక ఫీలింగ్ అయితే ఉంది, మనసులో మీకు ఆ పర్సన్ రావాలి. బట్ ఏంటంటే పైకి చెప్పడానికి మీ మనసు ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి. సో ఏంటి అంటే నేను ఒకటే చెప్తానండి, ఒకసారి ఆ పర్సన్ కావాలి అనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించొద్దు. మీరు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే, నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను, ప్రతి రీడింగ్లో చెప్తున్నాను, పర్సనల్ రీడింగ్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అలా ఉండగదండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి అని చెప్పి చెప్తాను. సో ప్లీజ్ అట్లా ఉండకండి. ఓకేనా, మీ పర్సన్ మీకు కావాలా, స్ట్రాంగ్ ఉండండి, ధైర్యంగా ఉండండి, వాళ్ళే వస్తారు, వెతుక్కుంటూ వస్తారు. ఓకే, పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చాలా షార్ట్ రీడింగ్ చేద్దామండి, ఎక్కువ ఏమవుద్దు. చూడండి ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చిందో చూడండి. ఐ వాంట్ టెల్ యూ హౌ ఐ ఫీల్. నేను ఎలా ఫీల్ అవుతున్నానో నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ 3 మెసేజెస్ చూడండి. సో తనలో ఉన్న బాధ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్, మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. అట్లా ఉంది పాపం పరిస్థితి. ఓకే, ఐ హైడ్ హూ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ. ఇక్కడ చూడండి, ఐ హైడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ. చాలా 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 హైడ్ చేశారు మీ దగ్గర, సీక్రెట్స్ మెయింటైన్ చేశారు. యాక్చువల్లీ మార్నింగ్ రీడింగ్లో అనుకుంటా ఇది వచ్చింది, సేమ్ ఇదే నాకు మెసేజ్ వచ్చింది టారో కార్డ్స్లో. సో చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టి పర్సన్ ఓకేనా మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టారు, ఇప్పుడు వారు బాధపడుతున్నారు. ఓకేనా, యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే మీరు తన లైఫ్లో ఒక బెస్ట్ పర్సన్ అని చెప్పి, ఒక బెస్ట్ సిచ్యువేషన్ అని చెప్పి, మీతో ఉన్న ప్రతి సిచ్యువేషన్ కూడా ఒక బెస్ట్ మెమొరీ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దూరపు కుండలు నునుపన్నట్టు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి కంప్లీట్గా తెలిసొచ్చింది.
సో ఇప్పుడు మీలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటో, మీ బిహేవియర్ ఏంటి, మీ మెంటాలిటీ ఏంటి, మీ పద్ధతి ఏంటి అనేది వీళ్ళకి అర్థమయ్యింది. సో మీరు ఒక బెస్ట్ అని చెప్పి, తన లైఫ్కే ఒక బెస్ట్ థింగ్ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. వి విల్ బీ టుగెదర్ అగైన్, మళ్ళీ మీరు కలిసి ఉండాలని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. చేస్తారు ఇంకా చేస్తారు. ఐ వాంట్ యూ, మీరు కావాలంటున్నారు వాళ్ళకి. ఇప్పుడే చెప్పాను కదా, సో అన్నీ డోర్ ఏమో క్లోజ్ అయిపోయింది. సో అవన్నీ క్లియర్ చేసుకొని, డోర్ ఓపెన్ చేసుకొని, అటు థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలని చెప్పి చూస్తున్నారు. సో ఐ వాంట్ యూ అని అడుగుతున్నారు అన్నమాట. ఇంకొక 3 మెసేజెస్ చేసుకుందాము. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తున్నారో చూడండి. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్, మొత్తం నాశనం చేసి పడేశాను నేనే అని చెప్పి ఈ పర్సన్ ఒప్పుకుంటున్నారన్నమాట. చాలా మంచి హ్యాపీ రిలేషన్లో ఉన్న మీరు ఇట్లా అవడానికి రీజన్ ఏంటి? పర్సన్ ఏంటంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దూరపు కుండలు నునుపన్నట్టు ఈ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు, చాలా మోసం చేసి. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే రియలైజ్ అవుతున్నారన్నమాట, నేను మొత్తం నాశనం చేసి పడేశాను, మిస్టేక్ అంతా నాదే. సో ఇట్లా రియలైజ్ అయ్యి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతటికీ కారణం తనే అని చెప్పి అర్థమయ్యిందన్నమాట. నెక్స్ట్, ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. నేను లేకుండా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నాకు షాకింగ్గా ఉందంటున్నారు. ఎందుకంటే మీరు బాధపడుతున్నారు, బట్ ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. నాకు తెలుసు, మీకు తెలుసు మీరు ఎంత బాధపడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ స్టాక్ చేస్తూ సంథింగ్ ఏదైనా జరిగినాయండి, బట్ మీరేదో హ్యాపీగా ఉన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. సో అందుకని వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఎంత రిలేటెడ్గా మెసేజెస్ వస్తున్నాయి. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ. ఓకేనా, తనకి తాను హీల్ అవ్వాలనుకుంటున్నారు. అంటే యాక్చువల్లీ మీరు హీల్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఆలోచించట్లేదు, తను హీల్ అవ్వాలి, ఆ తర్వాత మీ దగ్గరికి రావాలని చూస్తున్నారన్నమాట. ఎందుకంటే తను ఇప్పుడు చాలా స్ట్రెస్లో ఉన్నారు ఈ పర్సన్ అయితే. ఓకే, చాలా స్ట్రెస్లో ఉండడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే తను ఒక స్ట్రెస్ రిలీఫ్ కావాలి తను అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి. సో మార్నింగ్ అయితే కొన్ని టైమ్స్ చూసాము, అంటే ఏంజల్ గైడెన్స్లో చూసాము, నాకు గుర్తుంది. కొంతమందికి కొన్ని మంత్స్లో జరుగుతుంది, కొంతమందికి ఒక ఇయర్లో జరుగుతుంది. అండ్ సైన్స్ కూడా వచ్చాయి మనకి. తర్వాత నెంబర్స్ చూసాము, లెటర్స్ కూడా చూసాము. సో ఎవ్రీ మంత్ ఒకసారి రీయూనియన్ కోసం అయితే చేద్దామండి, ఓకేనా, రీడింగ్ అయితే చేద్దాము. సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇవి. సో రేపటి నుంచి ఇంకొంచెం మంచిగా పెద్ద రీడింగ్ చేద్దాం, అంతే, ఫస్ట్ టైం కదా. సో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియాలి కదా, అందుకని నేను షార్ట్ రీడింగే చేశాను. ఒక 13 minutes వచ్చినట్టుంది, 14 minutes మాత్రమే వచ్చింది. సో ఎవరికి ఇంట్రెస్ట్గా ఉంది, నాకు మంచి వ్యూస్ వచ్చాయి అంటే నేను కొంచెం మంచిగా, అంటే ఇంకొంచెం పెద్దగా చేయడానికి ట్రై చేస్తాను. చూసిన వాళ్ళు మాత్రం చెప్పండి, పెద్ద రీడింగ్ కావాలా, అంటే కొంచెం లాంగ్ రీడింగ్ కావాలా, షార్ట్ రీడింగ్ కావాలా అని చెప్పి నాకు కొంచెం మెన్షన్ చేయండి, ఓకేనా. దాన్ని బట్టి నేను రీడింగ్ ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తాను, పెద్దగానా షార్ట్గానా అనేది. ఓకే, సో ఇదండి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా అనిపిస్తే, రెజొనేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ కమెంట్ మాత్రం చెప్పడం మర్చిపోవద్దు, మీ ఒపీనియన్, ఓకేనా. థ్యాంక్ యూ.